అద్భుతాన్ని సూపర్, చాలా బాగుంది. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే ఒక బౌల్ లో తీసుకొని అందులో వాటర్ పోసి ఒక 4 to 5 hours అయితే నానబెట్టండి. ఇలా రోజు పొద్దున్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తింటే చాలా మంచిదంట హెల్త్ కి. ఒక పెద్ద అని చెప్పాడు మనకి. అలా తినడం వల్ల ఇండైరెక్ట్ గా మనం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నట్టు. ఇంకా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ నీట్ గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఈ మిల్క్ షేక్ లోకి ఒక బనానా అయితే తీసుకున్నాను. ఒకటికే కాబట్టి నేను ఒకటే బనానా తీసుకున్నాను. ఆ బనానా కూడా స్వీట్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ అంటే బనానా తినగానే తీయగా ఉంది అనాలి, అలా ఉండాలన్నమాట బనానా. దీనిలో ఒక యాపిల్ వేసుకుంటే ఇంకా బాగుంటది. అది కూడా పిండి యాపిల్. కాకపోతే బయట పిండి యాపిల్ దొరకలేదు. దొరికిన కానీ ప్రైస్ మాత్రం బేబత్సగా ఉంది. ఒకవేళ మీరు దొరికితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. పిండి యాపిల్ వేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు, పిచ్చిలేస్తుంది. ఇంకా బనానా ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిక్సీ జార్ లో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే బనానా వేసేసేయండి. మిల్క్ షేక్ తిక్కు రావాలంటే డ్రై ఫ్రూట్స్ తో పాటు బనానా కాస్త ఎక్కువ వేసుకోండి, అప్పుడు తిక్కు వస్తుంది. నేనైతే లైట్ గా చేస్తున్నాను. వీటితో పాటు డేట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే డేట్స్ అంటే గట్టి డేట్స్ కాదు, కొంచెం సీడ్ అంటే కిమియా డేట్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సీడ్ కానీ సీడ్లెస్ కానీ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చిన చిల్లుడు మిల్క్ యాడ్ చేసుకోండి. మా ఈ మిల్క్ షేక్ లోకి ఐస్ క్రీమ్ వేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది టేస్ట్. కానీ ఇంట్లో ఐస్ క్రీమ్ లేదు. సరే అని చెప్పేసి ఇన్స్టామార్ట్ ఓపెన్ చేస్తే 100 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఐస్ క్రీమ్ 150 అంటే మనకి 50 రూపాయలకి ఐస్ క్రీమ్ వచ్చింది అనమాట. అమూల్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులోకి 2 స్పూన్లు ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేశాను. ఇంట్లో చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఐస్ క్రీమ్ అయితే స్కిప్ చేయండి, లేకపోతే జలుబులు దగ్గులు వస్తాయి. ఇంకా జ్యూస్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇంకా ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ లోకి రోజ్ సిరప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రోజ్ సిరప్ అనేది మనకి బయట డ్రై ఫ్రూట్ షాప్ లో గానీ, లేకపోతే మనకి కిరాణా షాప్ గానీ, లేకపోతే సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది అనమాట. ఏ డైరెక్ట్ గ్లాస్ లో పోసుకొని తాగకూడదు, అంటే తాగొచ్చు. కాకపోతే ఇలా తాగితే ఏంటంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది చూడడానికి. అలాగే టేస్ట్ లో కూడా కాస్త డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అంటే స్వీట్నెస్ వస్తుంది. ఆ రోజ్ సిరప్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఇంకా జ్యూస్ ని గ్లాస్ లో పోసుకొని తాగేయడమే. ఒక్క నిమిషం ఇందులోకి మనం ఐస్ క్రీమ్ అయితే ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఎందుకంటే ఇలా తాగితే సూపర్ గా ఉంటుంది టేస్ట్. ఇంకా స్ట్రా వేసుకుంటే సెట్. ఫైనల్ గా మన డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయింది. ఇంక టేస్ట్ చూసేద్దాం. సూపర్ అసలు. ఈ ఐస్ క్రీమ్కి ఆ బనానా మిల్క్ షేక్కి సూపర్ అసలు. డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అయితే మామూలుగా లేదు. ఇందులో నేను షుగర్ వేయలేదు, ఓన్లీ ఐస్ క్రీమ్ ఒకటి వేసాను. యాక్చువల్గా ఐస్ క్రీమ్ కూడా అవసరం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ కానీ, అలాగే ఒకవేళ కిస్మిస్ ఉంటే కిస్మిస్ వేసుకోవచ్చు. డేట్స్ కూడా వేసాను కదా, సో దానివల్ల టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఇంకా షుగర్ ఐస్ క్రీమ్ వద్దనుకుంటే మీరు హనీ మిక్స్ వేసుకోవచ్చు. హనీ వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఇంట్లో ఇలా హెల్తీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.